హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. పిల్లలందరికీ హాలిడేస్ ఇచ్చారండి. సో, ఇద్దరికి మాత్రం ఫుల్ హాలిడేస్ అనమాట. సో, పెద్దమ్మాయికి మాత్రం హాలిడే లేదు. సో, ఓటింగ్ కోసమని వచ్చింది. సో, ఉండే 5 రోజుల గ్యాప్‌లో ఎటైనా ఎళ్దామని అనుకున్నాము. ఎళ్దామని ఆమె వచ్చిన రోజే అనుకున్నాం కానీ కుదరలేదు. సో, మళ్ళీ సరే 2, 3 రోజులు ఉంది కదా! వెళ్ళేసొద్దామని డిసైడ్ అయ్యి అలా వచ్చామనమాట. మీకు తెలిసిందే కదా! మాకు గుళ్ళంటే చాలా ఇష్టమని. సో, అదే గుళ్ళు తిరగడానికి అలా కొంచెం లాంగ్ డ్రైవింగ్ అనమాట. సో, లాంగ్ జర్నీ, లాంగ్ డ్రైవింగ్ ఏదో అంటారు కదా! సో, దానికోసం వచ్చాము. మేము వెళ్ళే దారిలో కొద్దిసేపు ఫుల్లు ఎండ, కొద్దిసేపు ఫుల్లు వర్షం అనమాట. అసలు విచిత్రమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాగే వెళ్తూ ఉన్నామనమాట. కొంచెం చల్లగా, కొంచెం ఎండకు. సో, వెళ్తూ వెళ్తూ ఉంటే తెలిసిందే కదా! మేము ఫస్ట్ వెళ్ళాలనుకుంటే వెళ్ళేది మాత్రం అదే గద్వాల జోగులాంబ దగ్గరికి ఫస్ట్. అక్కడికెళ్ళిన తర్వాత మిగతా ప్లేసెస్ అన్నీ తిరుగుతాము. ఇక్కడ చూడండి నల్లరేగడి భూమిలో వెళ్ళే కొద్ది విచిత్రాలు కనిపిస్తాయి మన కళ్ళతో చూస్తూ ఉంటే. ఎప్పుడు ఇంట్లో ఉండి ఆ ఎండకు ఎండి అదే ఉన్న చోట ఉంటే మైండ్ అంతా అదోలాగా అయిపోతుంది కదా! అందుకని అందరికీ రిఫ్రెషింగ్ కోసం అలా వచ్చాము. మేము బయలుదేరిందే దాదాపు 1:45 అలా అయింటుందండి ఇంటి నుంచి. కరెక్ట్‌గా 1:45కి బయలుదేరితే ఇక్కడికొచ్చేసరికి 4:45 ఆర్ 4:35 అయింటుంది అంతే. ఏవైనా పూజలు చేపించుకోవాలంటే ఇంకొంచెం ముందు రావాలన్నమాట. లేట్‌గా అస్సలు రాకూడదు. లేట్ అయిందంటే మనం చేయించుకోవాల్సినటువంటి పూజలు అస్సలు చెయ్యరు. ఎందుకంటే లిమిట్ 5 వరకే అంట. తర్వాత ఉండదు. సో, మేమైతే లేట్‌గానే వచ్చేసాం కాబట్టి మేము వచ్చేసరికి ఏ పూజ లేదు. జస్ట్ దర్శనం మాత్రమే. ఎవరికైనా సరే అనమాట. రాగానే కాళ్ళు మొహం కడుక్కుంటాంగా తెలిసిందే. ఫ్రెష్ అయ్యి ఇక్కడ ఉంటాయి మనకు బాత్రూమ్స్ అలాంటివి. అక్కడ వచ్చేసరికి మొహాలు అవన్నీ కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసాము. వచ్చిన వెంటనే కొంచెం ఒక్క 10 నిమిషాలు అలా త్వరగా లోపలికి వెళ్ళింటే సరిపోయేది. 5 వరకే లాస్ట్ అన్నారు. మేము వెళ్ళేసరికి ఇంకా ఏ పూజలు లేవన్నారు. యాక్చువల్‌గా మేము వెళ్ళిన ప్రతిసారి కుంకుమార్చన చేపించుకుంటాము. ఈసారి మాత్రం మిస్ అయ్యాము. కానీ అమ్మ దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా అయింది. ఎందుకంటే ఎవ్వరు లేరు. మేము మాకంటే ముందు ఇద్దరు ముగ్గురు అంతే. అంతకు మించి ఎవ్వరు లేరు. చాలాసేపు అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయామన్నమాట. బాగా దర్శనం అయిన తర్వాత వచ్చేసాము. చెప్పాను కదా ఎవ్వరు భక్తులు లేరు అని. సో, ఆ రోజు మంగళవారము అయినా ఈవినింగ్ కదా! మామూలుగా అందరూ ఈవినింగ్ కాగానే ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. అందులోనూ మేము వచ్చిన రోజు అక్కడ జాతర అయిపోయినట్టుంది. జాతర ఏమంటారో నాకు కూడా తెలీదు. సో, అది జరిగినట్టుంది. ఆ రోజు లాస్ట్ రోజు అనుకుంటాను. మేము వచ్చిన రోజు కూడా చూసారుగా అన్నీ కట్టి ఉన్నాయి. పైగా అంతా తాటి పందిళ్ళు అంటారు కదా! పైన చలువ పందిళ్ళు అవి కూడా వేసున్నాయన్నమాట. ఇంకొక 2, 3 రోజులు ముందొస్తే బాగుండేది అనిపించింది. కానీ తెలిసిందే కదా! మేము వచ్చిన మరుసటి రోజు ఏముందంటే అదే 13థ్ ఏమో ఎలక్షన్స్ ఉన్నాయి. సో, మేము 14థ్ మార్నింగే బయలుదేరామనమాట. సో, ఒక్క రోజు కూడా వేస్ట్ కాకూడదు. అందులోనూ మా పెద్దమ్మాయికి వెంటనే ఎగ్జామ్స్ ఉన్నాయి. అలాగే మా చిన్నమ్మాయికి కరాటే ఎగ్జామ్ కూడా ఉందన్నమాట. అదే బెల్ట్ టెస్ట్ అంటారు కదా! సో, అవి ఉన్నాయి. పైగా కరాటే క్లాసెస్ కూడా ఉన్నాయి. తను ఎక్కడికైనా రమ్మంటే అస్సలు రాదు. వినదు కూడా. సో, పెద్ద అమ్మాయి కూడా అంతే. కాలేజ్ వదిలిపెట్టి రారు వీళ్ళు. ఇంకా అందుకని వాళ్ళకుండే కొంచెం టైంలోనే చూసుకొని బయలుదేరామనమాట. సో, దర్శనం అయితే చెప్పాను కదా! అక్కడ బాలబ్రహ్మేంద్ర స్వామి దగ్గర అలాగే ఇక్కడ కూడా అనమాట. చాలా చాలా జరిగింది. సో, ఎప్పటికంటే ఈరోజైతే ఎప్పుడు మేము పూజ చేపించుకునే వాళ్ళం. ఇప్పుడు మాత్రం చేయలేదన్న డిసప్పాయింట్మెంట్ అయితే బాగుంది నాకు. అరే! చేయలేకపోయానే అనవసరంగా మిస్ అయ్యానే అనిపించింది. కానీ దర్శనం అయితే బాగా హడావిడి లేకుండా అయ్యిందనమాట. చూడండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అడుగడుగున మనకు లింగాలే కనిపిస్తాయి. సో, ఇక్కడ చూసినా ఒకటే, మనకు కాశీ క్షేత్రం చూసినా ఒకటే అనమాట. అక్కడికి ఇక్కడికి ఎలాంటి తేడా ఉండదనమాట. అక్కడ కాశీ క్షేత్రంలో గంగా నది ఉంటుంది. ఉత్తరాలో పారుతుంది. అలాగే
ఇక్కడ కూడా సేమ్ అలాగే తుంగభద్ర నది పారుతుంది. అలాగే అడుగడుగున లింగాలు కూడా ఉంటాయి. సో నేను ఇక్కడ ఇస్తున్నా చూడండి, ఒకసారి చదవండి. సో కొంచెం ఆపుకొని చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది ఇక్కడ ఏంటో క్షేత్ర మహిమ అని. సో ఒక్కసారి మీకు దర్శనం కలిగిందంటే మీరు కోరుకున్నవన్నీ జరుగుతాయి. అది కూడా మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అంటే అది ఎలాంటి అంటారు కదా, ఎలాంటి లోపల చెడు పెట్టుకొని పైకి కోరుకుంటే అస్సలు నెరవేరదు. దానికి నేను గ్యారెంటీ ఇస్తాను. సో ఎలాంటి చెడు ఉద్దేశం లేకుండా సో మనస్ఫూర్తిగా మంచి జరగాలి, సో దీనివల్ల ఎవరికి చెడు జరగదు అన్నప్పుడు మాత్రమే అది నెరవేరుతుందన్నమాట. సో ఒకరికి చెడు జరగాలంటే మాత్రం అస్సలు కుదరదు. సో మంచి జరగాలి, ఎలాంటి స్వార్థం లేకుండా కోరుకునే కోరికలు మాత్రమే నెరవేరుతాయి. అది మాత్రం నేను చెప్పగలను. సో నిస్వార్థంగా అనుకోండి, అన్ని ఎగ్జాంపుల్ బదులు నిస్వార్థంగా కోరుకునే కోరికలు మాత్రం కంపల్సరీ నెరవేరుతాయి. ఈ గుడికి మనం ఒక్కసారి వచ్చామంటే మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తూనే ఉంటుంది. సో అంత బాగుంటుందన్నమాట. చూడండి, అడుగడుగున లింగాలే అనమాట. ఇక్కడ ఉండని శివలింగం ఉండదు. సో దాదాపు 1,000,000కి ఒక్క లింగం తక్కువ ఉందంట, అంతే. ఆ ఒక్క లింగంతో మన తెలంగాణలోనే సో మనకు కాశీ ఉండేదన్నమాట. సో ఒక్క లింగం లేనందువల్ల ఇది కాశీ కాకుండా అక్కడ ఉత్తరంలో కాశీ అయింది. సో అదనమాట. సో చాలా చాలా బాగా జరిగిందండి మా ఫస్ట్ డే అనమాట. కొంచెం చెప్పాను కదా, ఆ ఒక్క అర్చన చేయించలేదన్న ఇది తప్ప మిగతాదంతా చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు రాబోయేటివన్నీ అన్ని వీడియోస్ మీకు కూడా చాలా చాలా బాగా నచ్చుతాయి. సో ఇంతకుముందు కూడా నేను జోగులమ్మ గుడికి ఎందుకు వెళ్ళాను, దేనికోసం వెళ్ళాను అవి కూడా నేను అప్లోడ్ చేసి పెట్టాను. అవి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ప్లీజ్ చెక్ చేయండి. మీకు నచ్చుతుంది. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అవుతాయి అన్నమాట. సో దర్శనం అయిపోయిన వెంటనే మేము బయలుదేరామన్నమాట. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంతే అండి వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్లో షేర్ చేయండి. మీరందరూ ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్.